సిరులు కురిపించిన ఆక్వా సాగు సంక్షోభంలో చిక్కుకుంది. వైరస్ల దాడి, సీడ్, ఫీడ్ ధరలకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ప్రకృతి వైపరీత్యాల కంటే ఫీడ్ కంపెనీల ఆటల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. మీ కుటుంబ స్వప్నం, మీ చిరంజీవుల గమ్యం. కిండర్ గార్డెన్ నుండి ఇంటిగ్రేటెడ్ CBSE +2 వరకు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. లారెల్ హై గ్లోబల్ స్కూల్, రాజమహేంద్రవరం. ఆక్వా సాగు ఏటికి ఎదురీతలా మారింది. గల్ఫ్ యుద్ధంతో మరింత సంక్షోభంలో చిక్కుకుంది. రొయ్యల ఎగుమతులకు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు తగ్గించేస్తున్నారు వ్యాపారులు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతకాలంగా రొయ్యల సాగుకు దూరమవుతూ వస్తున్నారు రైతులు. ఓవైపు వైరస్లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతుంటే మరోవైపు వ్యాపారులు సిండికేట్లుగా మారి ధర తగ్గించేస్తున్నారు. దీంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. రొయ్యల మేత రూపంలో రైతులపై భారం అధికంగా పడుతోంది. ముడిసరుకుల ధర తగ్గినా ఫీడ్ ధర తగ్గించడం లేదు. టన్నుకు 4,000 రూపాయల వరకు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఇది రైతులకు భారంగా మారింది. అలాగే చేపలు, రొయ్యల పెంపకానికి అవసరమైన సీడ్లో నాణ్యత లేకపోవడంతో వైరస్ వ్యాప్తి అధికమవుతోంది. దీంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమను గడ్డుకాలం నుంచి గట్టెక్కించాల్సింది ప్రభుత్వమే అంటున్నారు ఆక్వా రైతులు. తమకు యూనిట్ విద్యుత్తును రూపాయన్నరకు అందించడంతో పాటు ఫీడ్ ధరను అదుపులో ఉంచేలా చూడాలని కోరుతున్నారు ఆక్వా రైతులు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.